నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరు నమస్కారాలు. నేను ఎవరెవరు పేర్లైతే చెప్తలేనో వాళ్ళందరూ కేవలం మనసులో తెచ్చుకోండి, బయట తిట్టద్దని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కమలాపూర్కి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషం. ఇక్కడ 13 తారీఖు నాడు ఎలక్షన్ల విషయం మీకు తెలుసు. మరి 3 పార్టీలు కొట్లాడుతున్నాయి, 3 కొట్లాడుతూ ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్ లో. ఎవరు దేనికి నిలబడ్డారు దయచేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ 2014లో అంటే సరిగ్గా 10 సంవత్సరాల కిందట బడాభాయ్ నరేంద్ర మోడీ గారు 2014లో మనందరి ముందుకు వచ్చిండు. వచ్చి నమ్మబలికిండు. ఏమన్నాడు? నాకు అవకాశం ఇవ్వండి, నన్ను ప్రధానమంత్రి చేస్తే బ్రహ్మాండంగా మీ అందరికీ అద్భుతాలు చేసి పెడతా అన్నాడు. ఏం చెప్పిండు? ముఖ్యంగా మీ అందరికి యాదకు ఉండాలి, 2014లో भाइयों बहनों मित्रों आप सब लोग जन धन खाता खोलो, मैं काला धन वापस लाऊंगा, आप सबको धनाधन 15 लाख दे दूंगा అన్నాడు. మొత్తంగా నల్లధనం వాపస్ తెస్తా, ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా. ఇది 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట. కమలాపూర్లో ఉండే మా రైతన్నలను, మా ఆడబిడ్డలను నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు మోడీ గారు కూడా వచ్చిందా? వచ్చిందా? ఎవరికన్నా అయినా కూడా ఓట్లేద్దామా? ఇంకొక మాట చెప్పిండు నరేంద్ర మోడీ. ఏమన్నాడు? నాకు ఓటేసి ప్రధానమంత్రి చేస్తే రైతుల ఆదాయం డబల్ చేస్తా. 2022 సంవత్సరం మొత్తం భారతదేశంలో ఒక్క రైతులన్న ఆదాయం డబల్ అయిందా? దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేయడం ఒకటే కాదు, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇంట్లో నల్లా పెడతా అన్నాడు, బుల్లెట్ రైలు ఉడికిస్తా అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మన పిల్లలకి ఇస్తా అన్నాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా? అయిందా? ఆలోచించండి. ఇవాళ బండి సంజయ్నే ఒక ఎంపీ 5 ఏళ్ళుగా కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు. నేను కమలాపూర్లో ఉండే అన్నదమ్ములను, ఆడపిల్లలను అడుగుతా ఉన్నా, ఈ 5 ఏళ్లలో ఎన్నడన్నా బండి సంజయ్ మీరు చూసిరా? టీవీలలో చూసి కాదు, నిజంగా చూసిరా? వచ్చిందా అమ్మాయి ఎప్పుడన్నా కమలాపూర్కి? ఏదన్నా ఊరికి వచ్చిందా? నేను ఇవాళ సవాల్ చేసి చెప్తా ఉన్నా, సవాల్ చేసి చెప్తున్నా, కమలాపూర్లోనే కాదు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి మండలంలో వినోద్ కుమార్ గారి పేరు మీద ఒక శిలాఫలకం ఉంటది. అక్కడ ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు 2014 నుంచి 19 వరకు, ఇదివరకు 2004 నుంచి 9 వరకు మీకు ఎంపీగా ఉన్నప్పుడు కూడా, వరంగల్ ఎంపీగా కూడా ఆయనకే ఉండే కమలాపూర్. ఆ రోజు కూడా వచ్చింది. ఒక్కటంటే ఒకటి చూపెడతారా? ఈ కమలాపూర్లో కానీ పార్లమెంట్ లో కానీ ఒక్క శిలాఫలకం ఇవో ఫలానా పని చేసిండు బండి సంజయ్ అని చెప్పే పరిస్థితి కదా? ఒక్క పని చేసినా ఏం చేసినవి అంటే 5 ఏళ్లలో ఒకటే చెప్తాడు, నేను దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాను. దేశం కోసం, ధర్మం కోసం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, హిందువులను, ముస్లింలను పంచాయతీ పెట్టుడు, తెల్లారు చేస్తే గాలి మాటలు మాట్లాడు, గాలి తిరుగుడు గదేనా? పిల్లల ఉద్యోగాల గురించి సోయి లేదు, రైతుల కష్టాల గురించి తెలియలేదు, కేంద్రంకి వెళ్ళి పైసలు తెచ్చే ముఖం లేదు, ఒక్క గుడి కట్టలేదు, ఒక్క బడి కట్టలేదు, ఒక్క దవాఖాన కట్టలేదు, కనీసం ముఖం కూడా చూపెట్టలేదు. అయినా నాకే ఓటేయండి అంటాడు. ఎందుకైనా నీకు ఓటు అంటే మా దేవుడు మోడీ దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? ఏమిటి దేవుడు? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, చేసిందా? మరి రైతులకు దేవుడా? మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఇలా అన్ని పిరమైనవి, పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, కూరగాయలు పిరమైనవి, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరమైనవి. ఎట్లా పిరమైన ఎరికేనా? ఒకటే ఒక చిన్న విషయం, మోడీ గారి దయతో పిరమైంది. ఎట్లా? మన దేశంలో, భారతదేశంలో మనకు అక్కడ పెట్రోల్, డీజిల్ దొరకదు. మనం బయటి దేశాలకు వెళ్ళి
ముడి చమురు చేసుకుంటాం. ముడి చమురు అంటే ఎన్నకైనా పెట్రోల్ డీజిల్ తీస్తారు, శుద్ధి చేసి దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు, ముడి చమురు అంటారు. దాన్ని గల్ఫ్ దేశాలకు వెళ్ళి మనం కొనుక్కొని తెచ్చుకుంటాం. ఒక్కొక్క డ్రమ్ము ఒక్కొక్క బ్యారెల్ లెక్కన తెచ్చుకుంటాం. మరి మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర $100. ఈ రోజు 10 ఏళ్ల తర్వాత అదే బ్యారెల్ ధర $100 తగ్గి $84 అయింది. $16 తగ్గింది. మరి ఎందుకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో ఆ ముడి చమురు ధర తగ్గితే మరి పెట్రోల్ డీజిల్ ధర తగ్గానా పెరగానా? తగ్గానా పెరగానా? తగ్గాలి. మరి తగ్గలే, పెరిగింది. ఎంత పెరిగింది ఎరికైనా? ₹64 డీజిల్ మోడీ గారి దయతోని ₹105 అయింది. ₹74 పెట్రోల్ ₹105 అయింది. ఆడపిల్లలు ఎత్తుకున్న మీరు సమాధానం చెప్పాలి. డీజిల్ కిరాయి పెరిగితే మరి కమలాపూర్కి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే బస్ కిరాయిలు పెరుగుతాయా పెరిగా? పెరుగుతాయా లేదా? బస్ కిరాయిలు పెరుగుతాయా పెరిగా? ఎందుకు ఆడపిల్లలకు తెలియదా బస్ కిరాయిలు పెరుగుతాయా పెరగదని? అచ్చా మాకు ఫ్రీ బస్ కదా, మాట్లాడదు. ఏమన్నా సుఖం కదా ఫ్రీ బస్ లో? ఆడోళ్ళు తిట్టుకున్నాడు, మగవాళ్ళేమో పైసలు పెట్టి టికెట్ కూడా తిట్టుకున్నాడు. ఏమన్నా సుఖం ఉన్నదా? నిజంగా ఫ్రీ బస్ లాభం ఉన్నది అనుకుంటే కదా చేయలేవట ఉన్నదా? లేదు. సరే, దాని సంగతి పక్క పెడితే ఇవాళ అన్ని కూరగాయలు కానీ అన్ని స్థిరమైన అంటే ఒకటి కారణం. మోడీ గారు ఆయన వచ్చినాక 34% పన్నులు పెంచిండు పెట్రోల్ మీద, డీజిల్ మీద. అందులో రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏం చేసిందంటే 30 లక్షల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 30 లక్షల కోట్లు సామాన్యుడి నడ్డి విరిచి ముక్కు వెండి 30 లక్షల కోట్లు వసూలు చేసింది. దయచేసి నేను చెప్పేది మన తప్పేమో, నేను చెప్పేదేమో అబద్ధమేమో, లేదా కావాలని చెప్తున్నామో మీరు అనుకుంటారు. రేపు నేను చెప్పేది తప్పని ఈ బండి సంజయో, కిషన్ రెడ్డి లేదా ఈటెల రాజేందర్ ఎవరో ఒక బీజేపీ నాయకుడు రుజువు చేస్తే రేపు సాయంత్రం ఈ టైంకు నా పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చెప్పేది అక్షర సత్యం. 30 లక్షల కోట్లు దోచుకున్నాడు నరేంద్ర మోడీ. పేదవాళ్ళకు పెట్టిండు, పెద్దవాళ్లకు పెట్టిండు. ఈ 30 లక్షల కోట్లు తీసుకొని అందులోకెళ్ళి 15 లక్షల కోట్లతో అదానీ, అంబానీ రుణమాఫీ చేసిండు. మనకేమో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి, సరుకు రవాణా ఛార్జీలు పెంచి, మొత్తం లారీలలో ట్రాన్స్పోర్ట్ అయ్యే వస్తువులన్నీ ధరలు పెంచిండు. అందుకే పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. భారతదేశం ఇవాళ అందుకే మా ఆడపిల్లలు మోడీ గారిని ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు. ప్రియమైన ప్రధానమంత్రి మన సిలిండర్ కూడా 400 సిలిండర్ ను 1200 చేసిన మహాత్ముడు అని మొత్తుకుంటారు. అడుగుండి మీరు బండి సంజయ్ ఎందుకే ఆయన ఒకటే చెప్తాడు. ఏం చెప్తాడు? గుడి కట్టినాం మాకు కూతురు పంపిణ అక్షతలు ఇంటికి వచ్చినాయా రాలేదా? ఫోటోలు పంపిణా పచ్చి లంగలు. ఎంత లంగలు అంటే అక్షతలు అయోధ్యకి వచ్చినాయని చెప్పినా మీకు? అక్షతలు వచ్చినాయి అమ్మాయిదా రాలేదా? ఎంత లంగలు అంటే అయోధ్యకి వెళ్ళి రాలి, ఆడికి వెళ్ళి రాలి. ఈయన రేషన్ బియ్యంలో పసుపు కలిపి తీసుకొచ్చి లంగలు, పచ్చి లంగలు, దొరలు దేవుని పేరు మీద ఓట్లు అడుక్కునే దౌర్భాగ్యం. చేసిన పని పైసా పని లేదు, పైసా పని చేయలేదు. 5 ఏళ్ళ ఇంటికి ఉండి నయా పైసా పని చేయలేదు. ఇవాళ సిగ్గు లేకుండా ఒప్పుకుంటాచి మళ్ళీ నాకే గుర్తుంది, నాకే ఎందుకు? ఒకటి కారణం, గుడి కట్టినాం ఓట్లు గుర్తుంది. గుడి కట్టుడే కారణం అయితే నేను అడుగుతున్నా, కేసీఆర్ కట్టలేదా? యాదగిరిగుట్ట 4 ఏళ్ల కిందట బ్రహ్మాండంగా కేసీఆర్ ఒక యాదగిరిగుట్టనే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ఆధునిక దేవాలయం, మన చెర్లను బాగు చేసిండు, మన భక్తులు బాగు చేసిండు. 200 పెన్షన్ 2000 చేసిండు. ఆడపిల్లల పెళ్లిలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు. కానీ మోసపోయినాం. 5 నెలల కింద అప్పుడేమో 2014లో బడాబాయి మోడీ మోసం చేసింది. మీ అందరికి ఎరికైనా నమో అంటే ఏందో? నమో అంటే ఏంది? నమో అంటే నరేంద్ర మోడీ కాదు. నమో అంటే నమ్మించి మోసం చేసినోడు.
2014లో బడాబాయి నమో మోసం చేసిండు. ఈ మధ్యన చోటాబాయి 2023 అరిచేతుల వైకుంఠం చూపెట్టి అరిచేతుల వైకుంఠం ఏమన్నాడు? బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, మహిళలకు కోడలకు 2500 నెలకు, అత్త ఉంటే నెలకు 4000. కేసీఆర్ అయితే ఒక ముసలానికే ఇస్తున్నాడు, నేను ముసలాబా కూడా ఇస్తా అన్నాడు, ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, అన్ని 100 రోజులు ఇస్తా అన్నాడు. అన్నిటికి మించి మా కమలాపూర్ రైతులను అడుగుతున్నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఎంబడే చేస్తా నేను వస్తూనే ఉన్నా. డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టని పెడితే అయ్యేపాయ్ మొత్తం రుణమాఫీ అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. రైతు బంధు అన్నాడు. రైతు బంధు పడ్డదా అందరికీ? పడ్డదా? పడ్డదా? పడ్డోలుగా అర్థం సలహాలు కూడా ఉంటారు. ఎవడన్నా రైతు బంధు నాటేసినప్పుడు ఇస్తాడు, కోతలకు పంట కోసినప్పుడు ఇస్తాడు. నాటేసినప్పుడు ఇయ్యలేదు, ఇలా పంట కోసినప్పుడు ఇచ్చి దాన్ని కూడా పెద్ద పెద్ద పొదుపు కొడతాడు రేవంత్ రెడ్డి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఆడబిడ్డలు చెప్పాలి. ఎవరికన్నా పైసలు వచ్చినాయా? 2,500 మహిళలకు మీకేం సైతం మహిళలకు వస్తాయి. మహిళలకు వచ్చినాయమ్మా? మహిళలు ఆడబిడ్డలు చెప్పాలి, వచ్చినాయా 2,500? మరి మీరు బుద్ధి చెప్పలేదు అనుకో, కాంగ్రెస్ కు 100 రోజులు ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలేదు. ఇయ్యకపోతే ఎక్కువ ఇచ్చినా కూడా మనం కాంగ్రెస్ కుటుంబం అనుకో, రేపు ఆయన ఏమనుకుంటాడు కదా, వీళ్ళు పిచ్చోళ్ళు, నేను పైసలు చేయకపోయినా నాకే కుదిరు, మరి ఇవ్వకపోయినా నడుతుంది, రేపు కూడా 4 ఏళ్ళు నడుపుకుంటా అనుకుంటాడు. కులం బంగారం అన్నాడు, వచ్చిందా? కులం ఇనుము ఊడియాడు, వాడు 50 పెట్టుకోలేదు. కులం ఇనుము ఊడియాడు, పచ్చి లంగా పచ్చి దొంగ. అప్పుడు మేము చెప్తే నమ్మలేదు, మేము చెప్తే నమ్మక కొంతమంది మోసపోయి 2 తాపలు కేసీఆర్ ఇచ్చినాం కదా, ఒక్కసారి ఎత్తిందని కొన్ని ఓట్లు వేసింది. వేసిన పుణ్యానికి ఇలా తండ్రి గాలి గుడ్లు పడ్డట్టు వచ్చి పడ్డాడు. ఒక్క పని చేస్తలేడు. తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడు, దేవుడి మీద ఒట్టు పెట్టుడు. ఊసరి వెళ్ళి రంగులు మారుస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో తారీఖు మారుతారు. మొదలేమో డిసెంబర్ 9 రుణమాఫీ, ఇప్పుడేమో మళ్ళీ 15 ఆగస్టు రుణమాఫీ. 7 కోట్ల దేవుడి మీద ఒట్టేస్తాను. ఏం లేదు. దయచేసి నేను మీరు ఒకటే, మీ అందరిని ఒక మాట అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నిజాయితీగా మోమాట పడుకుని నా కోసం చెప్పకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్ళు చేయవద్దు. నిజంగా మనసు గట్టి రావద్దు. చేయండి మనిషి మాట ఎందుకు దేశాన్ని నాశనం చేసిన మనిషి అసలు అందరూ బెస్ట్ ఉపాయం చెప్తాను. బెస్ట్ ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీకు బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే మీరు చేయవలసిందో ఒకటే, 10-12 ఎంపీలు మాకు అప్ప చెప్పండి. తిరిగి 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆగం కాకుండా, మీకు తెలుసు మాకు తెలుసు, మీరు మోసపోయినారు. కాంగ్రెస్ వాళ్ళ చేతుల ఈ రంగుల చేతిలో మోసపోయినాం. రుణమాఫీ అయితే లేదు, రైతు బంధు పడతలేదు, క్వింటాల్ 500 బోనస్ అందరికి 2 పంటలు వచ్చినాయి. బోనస్ వచ్చింది ఎవరికన్నా? బోనస్ బోగస్ అయింది. ఫ్రీ బస్ చూసుకున్నది, తులం బంగారం పోయి తులం ఇనుముడు తెలియదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, 13 తారీఖు నాడు వెనకకెళ్ళి ఇప్పుడే మా సోదరులు చెప్తున్నాడు, అన్నా కమలాపూర్ లో మా పద్మశాలి సోదరులు మా నేతలను చాలా మంది ఉంటారన్నా, వాళ్ళ గురించి కూడా చెప్పని చెప్తున్నాడు. వెనకకెళ్ళి ఒక్కళ్ళ గురించి కాదు, ఏ ఒక్కరు బతుకులు బాగారు. నేతలకు చేరుతో పోయింది, చేనేత మిత్ర వీకింది, పైసలు వచ్చేది ఏ అసలే లేవు. ఏమున్నా కేసీఆర్ కు తెల్లారేస్తే బూతులు తిట్టుడు, డైలాగులు కొట్టుడు, పంటలు కూడా ఎండినాయి. కమలాపూర్లో ఎండినాయా? కరెంటు కోతలు అయినాయా? మంచిల కోసం అవుతుందా? అది మార్పు బాగుందా? కాంగ్రెస్ వస్తుంది, మార్పు తెస్తుంది అని ఒప్పుడు తిరిగి కదా, బాగుందా మార్పు? మళ్ళీ కేసీఆర్ గారు ఉండాలన్నా? ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుంది, మరొకసారి చేయాలి. మీ అందరికీ ఒక్కడే ఉపాయం చెప్తున్నా, ఎక్కువ బాగా కాకుండా, ఎక్కువ కాగమే అవసరం, ఎక్కువ వెలువెట్టుకునే అవసరం లేదు. ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు, దేవుని పేరు మీద ఓట్లు అడుగుతాను.
శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు దేవుడు. దేవుడు బీజేపీలో లేడు, దేవుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, బీజేపీ ఎంపీ కాదు. శ్రీరాముడు ఏం బాధపడడు. బండి సంజయ్ కోటేయకపోయినా, మోడీ కోటేయకపోయినా దేవుడే బాధపడడు. ఎందుకంటే దేవుడు అందరి వాడు. నేను మిమ్మల్ని మొక్కి చెప్పేది ఒకటే, దయచేసి శ్రీరాముడు కూడా మర్యాద పురుషుడు. ఆయన ఒక మాట చెప్పింది, రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? గుజరాత్ ఒక తీరుగా, తెలంగాణ ఒక తీరుగా చూసుడు రాజధర్మం కాదు. మోడీ అనేటోడు ప్రధానమంత్రి దేశానికి, మరి దేశానికి ప్రధానమంత్రి అంటోడు తెలంగాణను సవత్తరి లెక్క చూసి గుజరాత్ మాత్రం స్వతంత్ర లెక్క చూసుకుంటే అది రాజధర్మం ఎట్లయితుంది? రాజధర్మం అంటే ఎంపీగా గెలిచి గాలి తిరుగుడు కాదు, ప్రజలకు సేవ చేసుడు రాజధర్మం. అందుకే నేను అంటున్నా, శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు మంచివాడు, మర్యాద పురుషుడు. ఆయన కూడా లంగలు దొంగలు కొట్టలేమని చెప్తలేడు. ఆయన కూడా బీజేపీ కొట్టలేకపోతే బాధపడాడు. ఆఖరికి నేను ఒక్క మాట మాత్రం అడుగుతాం మీ అందరినీ కూడా, దయచేసి మీరు చెప్పాలి. కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఎప్పుడు తెలిసింది అంజన్న? ఎప్పుడో మన తెలుగు మీరు ఎవరు పుట్టక ముందు, మనం ఎవరు పుట్టక ముందు తెలిసింది. ఏమిలాంటి రాజన్న తెలుసా? ఏమిలాంటి రాజన్న ఎప్పుడు తెలిసింది అక్కడ తెలుసా? తెలియదు. ఇల్లందకుండా రామాలయం ఉన్నాం ఇక్కడ. ఎప్పుడు రామాలయం ఎప్పుడు కట్టిరు? ఎప్పుడో కట్టి మన తాతలు అంతేనా? మరి బీజేపీ ఎప్పుడు పుట్టిందే? 40 ఎక్కువ పుట్టింది. ఇక వాళ్ళు 40 ఎట్లా నడతారంటే, వాళ్ళు పుట్టినాకనే మనకు బొట్టు పెట్టుకుని నేర్పించారు, దేవుళ్ళకు మొక్కు నేర్పించారు. మన ఇళ్ళలో పూజలు లేవు, పునస్కారాలు లేవు, పండుగలు ఎక్కలేవు, పోచమం చేసుకోము, మైసమ్మం చేసుకోము, ఎల్లమ్మం చేసుకోము, దసరా చేసుకోము, దీపావళి చేసుకోము. ఇక వీళ్ళు వచ్చే గోళాలు పెట్టుకోము, ఏం చేసుకోము మనం. వీళ్ళు వచ్చే మొత్తం నేర్పించారు. వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు వీళ్ళకు. 40 ఏళ్ల కింద పుట్టింది బీజేపీ. అంజన్ ఎప్పుడు పుట్టిండు, తిరుపతి వెంకన్న ఎప్పుడు పుట్టిండు, మన కొండగట్ల మన రేనాడు రాజన్న ఎప్పుడు వచ్చిండు. అందుకే నేను అంటున్నా, బీజేపీ ఓడిపోయినా దేవుడు బాధపడాడు, బీజేపీకి ఓటేయకపోయినా బాధపడాడు. బీజేపీ గంగలో కలిసినా దేవుడు మంచిగా ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎవ్వరు రంగు పెట్టుకోకరి దేవుడి గురించి. బండి సంజయ్ అనేటువంటి బుద్ధి చెప్పి 5 ఏళ్ళు ఎంపీగా ఓటేసిన సన్నాసి మాటలు మాట్లాడుకుంటూ, పనికి మాలిన కాలు గుద్దలు పూసుకుంటూ, పిల్లల మనసులో విషం నింపుకుంటూ, చిల్లర మాటలు మాట్లాడుకుంటూ, ఆఖరికి ముప్పల్లో ఒక బ్రిడ్జి గట్ట శాతగానోడు మళ్ళా అట్లాంటి వాడు ఓట్లు ఎందుకు అడగాలి, ఎందుకు వేయాలి నీకు అని మాట్లాడకండి. గుడి కట్టుడు ఒక్కటే కారణమైతే మా కేసీఆర్ కూడా కట్టిండు యాదగిరి గుట్టలు అని చెప్పండి. దాంతో పాటు కేసీఆర్ ఆధునిక దేవాలయాలు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, నీళ్లు తెచ్చిండు, రైతు బంధించిండు. ఇవన్నీ చేసినందుకు మళ్ళా తిరిగి కేసీఆర్ కు 10-12 ఎంపీ సీట్లు గెలిపిస్తాం. అందులో కరీంనగర్ నెంబర్ 1 గెలిపిస్తామని చెప్పి ఆలోచన చేయండి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మరి కమలాపూర్, హుజురాబాద్ నుంచే పెద్ద మెజారిటీ ఇవ్వాలని కోరుతూ అందరినీ ఒక్కసారి ఏ గుర్తున్నది ఏ గుర్తు కౌశికేష్ మర్చిపోలేదు. కౌశిక్ మంచుకున్నాడు, అసెంబ్లీలో గొడవలు ఆడిస్తున్నాడు కౌశిక్. హుజురాబాద్ ఒక టైగర్ పంపించారు, టైగర్ అక్కడ గొడవలు ఆడిస్తున్నాడు. దండం పెడతారా ఆడదూరు నాకు పగునాథ బండి సరి మనిషి వాళ్ళు చిన్నవాడు బయటలో కూడా రాళ్లతో పెట్టింది, ఉప్పులతో మూట పడుతుంది. ఆగ్రా టికెట్లు దొరికి నాకు నా శిష్యులు ఏం చేయాలి? ఇగో మా తమ్ముడు మాత్రం మీరు పంపించారు, బ్రహ్మాండంగా పనిచేస్తాడు అసెంబ్లీలో. రేపటికి నేను అడిగేది ఒకటే, తమ్ముడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఎంపీ కూడా విరోధం అయితే ఏం జరుగుతుందంటే అటు వలపడేదు ఇటు దాపడేదు, 2 కలిసి రాగా మన హుజురాబాద్లో పనిచేసుకోవచ్చు. లేకపోతే ఎమ్మెల్యే ఇటు గుంచా, ఎంపీ అటు గుంచితే కుక్కలు నింపితారు అయితే మళ్ళా. అందుకే మాకు కన్నం పెట్టి చెప్పేది, కమలాపూర్ లో మీరు ఈ రోజు కాదు 2001 నుంచి ఈ రోజు వరకు మీరు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ లో ఉన్నారు. రేపు కూడా 13 నాడు వినోద్ అన్నది 3వ నంబర్ ఉంది కదా, వినోద్ అన్నది బ్యాలెట్ లో 3వ నంబర్ లో ఉన్నది కారు గుర్తు. నాకు ఇంక రాంగరంగా సిరిసిల్ల మంత్రులు కలిసిండు, కమలాపూర్ పోతున్నట్టు మీకు చెప్పమన్నాడు, బరాబర్ చెప్పమన్నాడు. ఆ ఒక్క ముచ్చట చెప్తాను,
చెప్పకపోతే మళ్ళీ మీరు బాధపడతారు, నేను కూడా బాధపడతాను. ముఖ్యంగా మహిళా ఆడతలు కూడా చెప్పాను. సిరిసిల్ల పంతులు ఏం చెప్పినట్టే 13 మే నాడు బ్యాలెట్ పేపర్ల ఆ 3వ నెంబర్ లో ఉండే కారు దిక్కు తప్ప ఇంకా ఎటు చూసినా కన్ను పోతాయో మీకు చెప్పమన్నాడు. నాకైతే మళ్ళీ ఏమన్నా కళ్ళకేమన్నా ఇప్పుడు కంటి వేలుపులు లేదు, కేసీఆర్ లేడు, కంటి వేలుపులు లేదు, రేవంత్ రెడ్డి కంటి కూడా కొనియాడు, కళ్ళ సుఖం కూడా కనీసం. అందుకే నేను అంటున్నా 3వ నెంబర్ కారు గుర్తు ఆయన కూడా కేసు పెట్టాలి ఉందనే చెప్పాడు కదా. 3వ నెంబర్ కారు గుర్తు చేయాలి పెట్టుకొని మే 13 నాడు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి వినోదాన్ని గెలిపించాలని కోరుతూ ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన పిడికిలు 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 పిడికిలు